తమిళ్ సూపర్ స్టార్, రాజకీయ నాయకుడిగా మారిన తలపతి విజయ్ తమ పార్టీ తమిజగ వెట్రి కజగం ముఖ్యమంత్రి అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు రెడీ అవుతున్నారు. టీవీకే ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని 2026 తమిళనాడు అసెంబ్లీలో ఎన్నికల్లో టీవీకే, బీజేపీ, ఏఐడీఎంకే ఎదుర్కోవడానికి రెడీగా ఉందన్నారు. డీఎంకే, ఏఐడీఎంకే వాళ్ళ పొలిటికల్ ప్రయోజనాల కోసం బీజేపీతో చేతులు కలిపారు. కానీ టీవీకే మాత్రం చాలా క్లియర్గా ఉంది. మా పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకించే వాళ్ళను విభజన శక్తులతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పొత్తు పెట్టుకోవడానికి టీవీకే చాలా స్పష్టంగా ఉంది. ఒకవేళ పొత్తు పెట్టుకున్న డీఎంకే, ఏఐడీఎంకేతో వ్యతిరేకంగానే ఉంటుంది. అసలు కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. ఇది క్లియర్ అని అన్నాడు. బీజేపీ ప్రజలను మతపరంగా విభజించడానికి ప్రయత్నిస్తుందని బీజేపీపై మండిపడ్డారు. చీప్ పాలిటిక్స్ కోసం బీజేపీ ప్రజలను మతపరంగా విభజించి రాజకీయ లబ్ధి పొందాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇలాంటి ఆలోచనలు మరి ఎక్కడైనా పనిచేస్తాయి, కానీ తమిళనాడులో కాదు అని అన్నారు. తమిళనాడు సామాజిక న్యాయం, సామరస్యం మరియు సోదరభావంతో పాతుకుపోయిన భూమి అని అన్నారు. అందువల్ల పెరియార్, అన్నా మరియు రాష్ట్రంలోని ఇతర ప్రముఖులను అవమానించడం ద్వారా బీజేపీ ఇక్కడ విజయం సాధించదు అని అన్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేయాలని గతంలో ఆమోదం చేసిందన్న సంగతి తెలిసిందే. కూటమి విషయాలపై నిర్ణయం తీసుకునే అధికారాలు విజయ్కి ఉన్నాయని ఎగ్జిక్యూటివ్ కమిటీ అంది. సెప్టెంబర్ నుంచి విజయ్ తన రాష్ట్ర వ్యాప్త పర్యటనను ప్రారంభిస్తారు. పార్టీ 2వ రాష్ట్ర సమావేశం ఆగస్టులో జరుగుతుందని టీవీకే ప్రధాన కార్యదర్శి ఎన్ ఆనంద్ అన్నారు. టీవీకే ఫిబ్రవరి 2024లో పార్టీ ప్రారంభమైంది. విజయ్ తన రాజకీయ ప్రవేశం గురించి అనేక సంవత్సరాలు ఊహాగానాల తర్వాత ఫిబ్రవరి 2024లో అధికారికంగా టీవీకేని ప్రారంభించారు. 2024 లోక్సభ ఎన్నికల్లో టీవీకే పోటీ చేయదని విజయ్ స్పష్టం చేశారు. బదులుగా 2026 నాటికి అట్టడుగు వర్గాల మద్దతును నిర్మించడంపై దృష్టి పెట్టాలని ఎంచుకున్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం మరియు ప్రజలకు అవసరమైన ప్రాథమిక రాజకీయ మార్పును నాయకత్వం వహించడం మా లక్ష్యం అని విజయ్ వివరించారు. అయితే ఎంకే స్టాలిన్ను ఆయన సవాల్ చేయగలరా? ఈ ప్రకటనతో నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ఆయన ముందున్న బృహత్ కార్యం చాలా పెద్దది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ అద్భుతమైన ప్రదర్శన వైపు నడిపించడమే కాకుండా ముఖ్యమంత్రి గద్దె దించే ప్రయత్నంలో అధికార డీఎంకే బలాన్ని కూడా ఆయన సవాలు చేయాలి. గత సంవత్సరం ప్రారంభించిన కొత్త పార్టీకి ఇది చాలా కష్టమైన పని. కానీ నటుడిగా ప్రజాదరణ బట్టి చూస్తే ఇది ఆశ్చర్యం కలిగించవచ్చు.